నాన్న కథ చెప్పవా? కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేయాజ్. సాహసనారి చిన్నారి డాక్టర్ ఎం హరికిషన్ గారు రాసినటువంటి ఈ కథ ఇప్పుడు విందాం. మరి నిన్నటి పాడ్కాస్ట్లో మనము లాస్య ఆ రెక్కల గుర్రాన్ని పట్టుకొని ఎగిరిపోతూ ఉంది కదా, మరి ఏం జరిగింది అనేది ఇప్పుడు కంటిన్యూ అన్నట్టు. భైరవ కోన నల్లమల అడవుల మధ్యన ఉన్న ఒక చిన్న రాజ్యం. దానికి రాజు కాలభైరవుడు. అతనికి ఎప్పటి నుంచో ఈ ప్రపంచాన్నంతా జయించి తన పాదాల కిందకు తెచ్చుకోవాలని ఒకటే కోరిక. కానీ అది అంత సులభమైన విషయం కాదు. దానికి కావలసిన పరాక్రమం కానీ, తెలివితేటలు కానీ, పట్టుదల కానీ, సైనికులు కానీ, ఆయుధాలు కానీ అతని వద్ద లేవు. దాంతో ఆయుధ బలంతో కాక మంత్రబలంతో తన కోరిక సాధించుకోవాలి అని అనుకున్నాడు. సన్యాసిలా వేషం వేసుకొని అనేక మంది సాధువులను, మునులను కలిసి వారిని సేవిస్తూ చిన్న చిన్న మంత్రాలు నేర్చుకున్నాడు. కానీ అవేవి అతని కోరిక తీర్చడానికి పనికి రాలేదు. అటువంటి సమయంలో సదానంద మహర్షి గురించి కొందరి ద్వారా తెలిసింది. అతనికి అనేక శక్తులు ఉన్నాయని, అనేక మంత్రతంత్రాల గురించిన సమాచారం అతని దగ్గర భద్రంగా ఉందని తెలుసుకున్నాడు. సదానంద మహర్షి మంత్రతంత్రాలు మన చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా బ్రతకడానికి ఉపయోగపడాలి కానీ స్వార్థం కోసం ఉపయోగించకూడదు అనే అభిప్రాయపడేవాడు. చాలా మంచివాడు. అందుకే వాటిని ఎవరికి పడితే వారికి నేర్పించేవాడు కాదు. శిష్యులకు అనేక పరీక్షలు నిర్వహించి వాళ్లకు నేర్పిస్తే సమాజానికి ఉపయోగపడతాయని భావించినప్పుడే నేర్పించేవాడు. అది కూడా తనకు తెలిసినవన్నీ నేర్పించేవాడు కాదు. ఎవరికి హాని కలగనివి మాత్రమే నేర్పించేవాడు. ఆ మహర్షి దగ్గర ఒక అపూర్వమైనటువంటి గ్రంథాలయం ఉంది, అంటే ఒక లైబ్రరీ ఉంది. తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అది సంక్రమిస్తూ వస్తుంది. అందులో అద్భుత శక్తులు ఎలా సంపాదించవచ్చో తెలియజేసే గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ అవి ఎవరైనా మూర్ఖులు, దురాశపరుల చేతుల్లో పడితే లోకానికి హాని కలుగుతుందని భావించి ఎవరూ కనుగొనలేని రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. కాలభైరవుడు సదానంద మహర్షి వద్ద శిష్యునిగా చేరాడు. అత్యంత వినయంగా నటిస్తూ, ఎంతో మంచి స్టూడెంట్గా నటిస్తూ, చెప్పిన పని మారు మాట్లాడకుండా చేస్తూ, ఎప్పుడు మౌనంగా తపస్సు చేస్తున్నట్లు నటిస్తూ అతి త్వరలోనే మంచి శిష్యునిగా అందరిలోనూ పేరు సంపాదించాడు. దానితో సదానంద మహర్షి కాలభైరవుణ్ణి తనతో పాటు ఆశ్రమంలో తన వద్దనే ఉంచుకునేవాడు. గురువుకు నిరంతరం పాదసేవ చేస్తూ, కావలసిన ఆహార పదార్థాలు సమకూరుస్తూ, చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా నేర్చుకుంటూ, ఎంత కష్టమైన పని అప్పజెప్పినా ఏమాత్రం విసుక్కోకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో చేస్తూ గురువును మెప్పించాడు. దాంతో గురువు తనకు ఎక్కడికి వెళ్ళినా కాలభైరవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఎల్లప్పుడూ గురువు గారి మంచం పక్కనే నేల మీద చాప వేసుకొని నిద్రపోయేవాడు. సదానంద మహర్షి అప్పుడప్పుడు అర్ధరాత్రి లేచి ఒక్కడే చేతిలో పుస్తకం పట్టుకొని కుటీరం వెనుక వైపు పోవడం గమనించాడు. తిరిగి వచ్చేటప్పుడు అతని చేతిలో మరొక కొత్త పుస్తకం ఉండేది. దానితో ఆ కుటీరం వెనుకనే రహస్యంగా గ్రంథాలయం ఉందనే విషయం గ్రహించాడు. ఒకరోజు అర్ధరాత్రి ముని నిద్రలేచి కుటీరం వెనుక వైపుకు వెళ్ళగానే కాలభైరవుడు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ మునికి కనబడకుండా రహస్యంగా దాచుకుంటూ ఆయన వెంబడి అనుసరించాడు. ముని వెనుక ఉన్న తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న వేప చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి ఒక మీట నొక్కగానే, అంటే ఒక బటన్ నొక్కగానే దాని పక్కనే ఉన్న పెద్ద పూల కుండీలో పక్కకు జరిగి లోపలికి పోవడానికి ఒక చిన్న మెట్ల మార్గం కనబడింది. ముని లోపలికి పోగానే అది మరలా మూసుకుపోయింది. కాసేపటికి మహర్షి మరో కొత్త పుస్తకంతో బయటికి వచ్చాడు. కాలభైరవుడు ఇదంతా తెలుసుకొని సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎందుకు ఆ బుక్స్ తీసుకొని ఆ నాలెడ్జ్ సంపాదించుకొని ప్రపంచాన్ని జయిద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఇంకెక్కడ వీళ్ళ దగ్గరికి రాలేదు. ఇంకా కాలభైరవుడు ఇదంతా గ్రహించి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఒకసారి సదానంద మహర్షి ఒక యజ్ఞం చేయించడానికి కొందరు శిష్యులతో పక్కనే ఉన్న రాజ్యానికి బయలుదేరుతూ కాలభైరవుని పిలిచి, నేను తిరిగి రావడానికి 15 రోజుల దాకా పడుతుంది. అంతవరకు ఈ కుటీర బాధ్యతలు నీకు అప్పగిస్తున్నా. నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టు. శిష్యులందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజే రాత్రి కాలభైరవుడు రహస్యంగా గ్రంథాలయంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదవసాగాడు. అందులో ఒక చోట దేవేంద్రుడి దగ్గరున్న రెక్కల గుర్రం గురించి ప్రస్తావన వచ్చింది. ఎవరైతే అపూర్వమైనటువంటి ఆ రెక్కల గుర్రాన్ని బంధించి పున్నమికి తర్వాత రోజున కాళికాదేవికి బలిస్తారో
వాళ్ళ కోరికలన్నీ ఆ దేవత తీరుస్తుంది అంటూ ఆ పూజా విధానం అంతా వివరించి ఉంది ఆ పుస్తకంలో. తాను ప్రపంచ విజేతగా మారడానికి కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడమే సరైనటువంటి మార్గం అని భావించాడు కాలభైరవుడు. రహస్యంగా ఆ పుస్తకంలోని విషయమంతా అక్షరం పొల్లుపోకుండా కొత్త తాటాకుల మీద రాసుకున్నాడు. ఏమాత్రం అనుమానం రాకుండా పుస్తకాన్ని యథాతథంగా పెట్టేశాడు. గురువు తిరిగి రాగానే ఊరి వద్ద తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉందని సమాచారం అందిందని, ఇంటికి వెళ్ళి వారికి సేవ చేసుకుంటానని చెప్పి అనుమతి తీసుకుని బయలుదేరాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన కాలభైరవుడు రెక్కల గుర్రం గురించిన వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అది ప్రతి నెల పున్నమికి అర్ధరాత్రి దేవలోకం నుంచి కుందేల రాజ్యం చేరుకొని అక్కడ పాలకొలనులో స్నానం చేసి తెల్లవార ముందే తిరిగి వెళ్ళిపోతుందని తెలుసుకున్నాడు. దాంతో దాన్ని బంధించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని తన సైనికులతో ఆ లోయ పైభాగంలో చెట్ల మీద దాచుకొని ఉన్నాడు. ఇక ఈ విషయం రెక్కల గుర్రానికి కానీ దాని మీద ఎక్కి ఆనందంగా ఎగురుతూ వస్తున్న యువరాణి లాస్యకు కానీ తెలియదు. వాళ్ళు లోయ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం చెట్ల మీద సిద్ధంగా ఉన్న సైనికులు వేగంగా పెద్ద పెద్ద వలలు ఒకదాని మీద ఒకటి ఎటు తప్పించుకొని పోవడానికి వీలు లేకుండా వరుసగా విసిరారు. ఊహించని ఆపదని ఎలా ఎదుర్కోవాలో వాళ్లకు అర్థమయ్యే లోపల బందీలుగా చిక్కుకుపోయారు. రెక్కల గుర్రాన్ని, యువరాణి లాస్యను అటు ఇటు ఇంచు కదలకుండా తాళ్లతో కట్టేసి కాలభైరవుని ముందు ప్రవేశపెట్టారు. కాలభైరవుడు ఆ రెక్కల గుర్రాన్ని ఆనందంగా చూస్తూ, ఇది మామూలు ఇలాంటి అల్లాటప్ప రెక్కల గుర్రం కాదు, మన అదృష్ట దేవత. దీనివల్ల మరికొద్ది రోజుల్లో ప్రపంచమంతా మన చెప్పు చేతుల్లోకి రాబోతుంది. ఆ మరుక్షణం ఇన్ని రోజులు సేవ చేసేందుకు గాను మీ అందరి దోసిళ్ళు నవరత్నాలతో నింపి మీరెంత బరువున్నారో అన్ని బంగారు వరహాలు కానుకగా ఇస్తాను అన్నాడు. ఆ మాటలకు విని సైనికులంతా ఆనందంగా కాబోయే ప్రపంచాధినేతకు జయహో, కాలభైరవ మహారాజుకు జయహో అంటూ గట్టిగా అరిచారు. ఈ రెక్కల గుర్రాన్ని జాగ్రత్తగా బంధించి రేపు బలిపీఠం వద్దకు తీసుకురండి అంటూ లాస్యవంక తిరిగి చిరునవ్వుతో, ఆడపిల్ల ఇదేం చేస్తుంది కానీ దీన్ని తీసుకుపోయి కారాగారంలో బంధించండి, రెక్కల గుర్రాన్ని బలిచ్చాక ఈమె సంగతి చూద్దాం అన్నాడు. కానీ అదే అతను చేసిన పొరపాటు. మరి ఏం జరిగింది, లాస్య ఏం చేసింది అనేటువంటిది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.